వస్తున్నాయంట. వస్తుందంటే మరి ఎంతో శోధన పడుతుంది. సాధారణ మనకి శోధన పెడుతుంది. అయితే ఎంతో శోధనతో నలిగిపోతున్నాడంట. నలిగిపోతుందంటే ఇంకొక భక్తుడు ఏంటి అంటున్నాడంట, నువ్వు ఎంత దేవుల్లో ఎదుగుతున్నావు, దేవుల్లో ఉంటున్నావు, మరి ఎందుకు ఎంత శోధన వస్తుందా నీకు, మరి శోధన బట్టి నువ్వు ఎలాగా ఉంటున్నావు అనేసి ప్రశ్న వేశాడంట. ప్రశ్న వేస్తే ఆ భక్తుడు అంటాడంట, మరి ఆ శోధన బట్టి నేను విశ్వాసంలో బలపడుతున్నాను అంటాడంట. శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? శోధన బట్టి మనం కృంగిపోకూడదు, దాన్ని బట్టి నలిగిపోకూడదు, దాన్ని బట్టి నిరుత్సాహం మనలో రాకూడదు, కానీ విశ్వాసంలో మనం బలపడాలన్నమాట. అలాగే మరి యేసు ప్రభు కూడా ఆ లోకాన్ని విడిచి లోకానికి వచ్చిన తర్వాత శోధనకు గురయ్యాడు. ఒకసారి చూడండి, వచ్చింది ఆ అధ్యాయం చదువుతాము. మత్తయి 3:16 చూసారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3:16. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూసెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. చాలమ్మా. మరి యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చి మరి మనకి మాదిరి చూపించడానికి మరి మానవ రూపంలోనికి లోకానికి వచ్చి మనము పొందాల్సిన నిందలు, అవమానాలు సమస్తాన్ని ఆయన శిలువలో భరించాడు. భరించిన ముందు ఈ లోకంలో జీవించేటప్పుడు మరి ఆయన కూడా మనిషి అవతారంలో ఉన్నాడు కనుక బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే యెహోవా దేవుడు ఏమంటాడంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. మరి ఎంతగా ప్రేమిస్తున్నాడంటే కుమారుడిని, చాలా ప్రేమిస్తున్నాడు. తండ్రి తన కుమారుని మరి ఇక్కడ ఎంతగానో ప్రేమించినట్లుగా కనిపిస్తుంది. ప్రేమించిన వెంటనే కూడా మరి 4వ వచనంలో చూడండి ఒకసారి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కనుక ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించమని సెలవిస్తున్నాడు. మరి దేవుడు మరి యేసు ప్రభు గారు మరి బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ వచ్చి పావురం వల్ల వచ్చి నా ప్రియ కుమారుడు అనేసి యెహోవా దేవుడు మరి ఆయన గురించి సాక్ష్యం చెప్తుంది. అలాగే మన జీవితాల్లో కూడా మనం ఈ లోకానుసారంగా బ్రతికినప్పుడల్లా మరి దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు, కానీ అదే మనం బాప్తిసం తీసుకొని దేవుని కొరకు మన జీవితాలు సమర్పించుకున్నప్పుడు ఈయన ఈ బిడ్డ నా ప్రియ కుమార్తె, ఈ బిడ్డ నా ప్రియ కుమారుడు అనేసి దేవుడు చెప్పుకునే విధంగా మనం జీవిస్తున్నామా? మరి అక్కడైతే ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడు చెప్పినప్పుడు మరి వెంటనే కూడా సాతాను ఆయన శోధించాలని వచ్చింది. మనం కూడా ఎప్పుడైతే దేవునిలో బలంగా ఉంటూ మరి దేవుని కొరకు సమర్పించుకొని జీవిస్తామో వెంటనే సాతాను కూడా మనం శోధించడానికి వస్తుంది. ఆ శోధనలో మనము విశ్వాసంలో బలపడాలంట. అలాగే మరి అప్పుడు ఏమంటాడు యేసు ప్రభు? అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. దేవుడు ప్రేమిస్తూ నా ప్రియకుమారుడు అని చెప్తున్నాడు. ప్రియకుమారుడు అని చెప్పిన వెంటనే కూడా అరణ్యంలోకి కొనిపోబడ్డాడంట. అరణ్యం అంటే ఏంటి? ఎలా ఉంటుంది? అది రాళ్ళతోటి రొట్టెలతోటి, తర్వాత అక్కడ నివసించడానికి కూడా ప్లేస్ ఉండే, తినడానికి ఉండదు, నివసించడానికి ఉండదు. అటువంటి అరణ్యంలోనికి త్రోసివేసాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు. అలాగే మరి అక్కడ సాతాను కూడా శోధించిందన్నమాట. 40 రోజులు ఆయన ఉపవాసం ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నప్పుడు సాతాను వచ్చి ఏం చేస్తుందంటే, ఈ రాళ్ళని నువ్వు రొట్టెలు చేసుకోమంటుంది. రాళ్ళని రొట్టెలు చేసుకోవడం ఆయనకి ఏమన్నా అసాధ్యం అండి? అసాధ్యం కాదు, సమస్తము సాధ్యమే. ఎందుకంటే ఆనాడు మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలను మరి అంత మీటింగ్ పెట్టి మరి 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పెంచారు. 5,000 మంది ఎవరున్నారండి?
మిగిలింది. అంత అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు మరి ఆకలి కొనడం అది దేవునికి అసాధ్యమా? వెంటనే తనకు ఆహారం పైనుంచి రాగానే వచ్చేస్తాయి. ఎందుకంటే మరి అరణ్యంలో ఇశ్రాయేలీయులు మరి నడిచినప్పుడు మన్నాను ఆయన కురిపించాడు. ఆహారం కొరకు వాడు కొనిగినప్పుడు చదివినప్పుడు మరి ఆ మన్నాను కురిపించాడు. మరి ఆ టైంలో అయితే దేవుడు మరి ఆహారాన్ని రమ్మని ఆయన తినొచ్చు, కడుపు నింపుకోవచ్చు. ఎందుకంటే ఆకలి కొని ఉన్నాడు. మన ఆకలి తీర్చడానికి ఆయన ఆకలి కొన్నాడు. మన ఆత్మీయ దాహాన్ని, ఆత్మీయ ఆహారాన్ని మనకి సమృద్ధి కలిగి చేయడానికి ఆయన ఆకలి కొని ఉన్నాడు అన్నమాట. అయితే మరి ఆ శోధకుడు శోధిస్తున్నాడు. మనం కూడా ఎప్పుడైతే దేవుడిలో సంపూర్ణంగా ఆనుకొని మనం జీవిస్తామో అప్పుడు దేవుడు మనకి ఎరవేస్తాడు. సాతాను ఎరవేసి మనం లోకంలోనికి లాగేయాలని సాతాను ఎరవేస్తాడు. అయితే మనం దేవుని మాటను మనం ధిక్కరించుకున్నట్టుగా కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవాలంటే ఆయన ఇచ్చే శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కూడా మనం స్వీకరిస్తూ ప్రభావితం దేవుని చిత్తం లేకుండా ఏది మన దగ్గరకు రాదు. ఏ శోధనైనా, ఇరుకైనా, ఇబ్బందైనా దేవుని చిత్తం లేకుండా రాదు. ఎందుకంటే యోగు భక్తులు చూస్తుంటే యోగు యథార్థవంతుడు, నీతిపరుడు, అటువంటి భక్తులు ఎవరు కూడా లేరు. అయినప్పటికీ మరి సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి యోగు మరి నిన్ను స్తుతిస్తున్నాడు, నువ్వు కనపరుస్తున్నాడు అన్నప్పుడు అయితే తన ప్రాణం మీద నీకు ఇది లేదు కానీ మరి నువ్వు వెళ్ళి ఆవిడని శోధించనేసి సాతాన్నే దేవుడు పంపించాడు. అలాగే మరి ఒక్కరోజునే తన 10 మంది బిడ్డలు చనిపోయినా కానీ ఏమన్నాడంటే మరి దేవుని శోధించలేదండి. ఎందుకు ప్రభా, ఎందుకు ఇచ్చావు, ఎందుకు తీసుకున్నామని కూడా చిన్న మాట కూడా దేవుని ఆ యోగ భక్తుల నుంచి రాలేదు. కానీ యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోను, ఆయన నామమునకే మహిమ కలుగును గాక అనేసి దేవుడు మహిమపరుస్తున్నాడండి. మరి అలాగే మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మరి దేవా నీ చిత్తము అనేసి మనం ఎప్పుడైతే ఆ చిత్తానికి తలవంచుకుంటామో ఆ తర్వాత మనకి చేయాలిస్తాడండి. అలాగే మరి శోధకుడు వచ్చి ఏమన్నాడంటే నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రాని రొట్టెలన్నట్లుగా ఆజ్ఞాపించమన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే ఏమన్నాడు? అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు. మనం బ్రతుకుతున్నామంటే మరి జీవాహారమైన దేవుని వాక్యాన్ని మనం భుజిస్తే మనము ఆత్మీయంగా శక్తివంతం అవుతామండి. శరీరం బలహీనం అవుతుంది. ఎందుకంటే మనం శరీరంగా ఉన్నాం కాబట్టి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, శోభలు వస్తాయి. బయటలో ఎక్కడా కూడా శరీరానికి నిందలు రావు, అవమానాలు రావు అనేసి ఎక్కడా లేదు. కానీ మరి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత, నిత్యానందంలోకి వెళ్ళిన తర్వాత మనకి శోధన ఉండదు, ఇరుకు ఉండదు, ఇబ్బంది ఉండదు, కన్నీరు ఉండదు. అక్కడ అంతా సంతోషమే ఉంటారు. కానీ లోకంలో కొన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు శరీరంగా ఉన్నాం కాబట్టి వచ్చినప్పుడు ఎందుకు వచ్చినాయి అని మనం ప్రశ్న వేయడానికి మనకు సరిపోతుంది. దేవాన్ని చిత్తం అనేసి దేవుని చిత్తానికి మనం సమర్పించుకున్నప్పుడు ప్రతి దానిలో కూడా ఆయన చేయడమే ఇస్తాడు. అలాగే మరి మనుషులు రొట్టె వలన జీవించడానికి, సాతాన్ని చేయించడానికి ఇక్కడ యేసుప్రభువు ఏమంటారంటే మనుషులు రొట్టె వలన జీవించడం కాదు, మరి దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా జీవిస్తాడని రాయబడింది. అలాగే ఇక్కడ జయం కలిగింది అనేసి ద్వితీయోపదేశకాండము 8:3 ఒకసారి చూడండి. అక్కడ కూడా మన పితరులు ఆకలి ఉన్నప్పుడు ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతికిండును. ఆహారం వల్లనే కాదండి, మనం తినే ఆహారం వల్లనే కాదు, కానీ దేవుడిచ్చే ప్రతి మాట వలన మనము శక్తివంతులం అవ్వాలి. ఎప్పుడైతే మనము బలహీనులము, శక్తివంతులను అనుకుంటామో మరి దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించుకొని ప్రభా నీవే నాకు శక్తి ఇవ్వండి, మీరే నన్ను ఆదరించండి, మరి కృంగిన సమయంలో నన్ను లేవనెత్తండి దేవుని మీద అనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి జయాన్నిస్తాడు, బలాన్నిస్తాడు, శక్తినిస్తాడు. మరి ఈ శోధన వల్ల దేవుడు పడిపోలేదని మరి ఇంకొక మాట వల్ల మరి సాతాను శోధిస్తుంది. మరి ఇంకోటి చూడండి, అక్కడ అంతటి అపవాది తీసుకొని పోయి నిలవబెట్టి
శోధిస్తున్నాడు యేసు ప్రభువు. యేసు ప్రభువునే దేవుడు, యేసు ప్రభువునే సాతాను అలా శోధిస్తే మనం ఎంతన్నా సరే సాతాను ఇంకా మన విశ్వాసం ఎంత బలపడాలి. యేసు ప్రభు గారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడే సాతాను వచ్చి అలా శోధిస్తే మరి ఆయన శక్తి చాలా నందగా విసిగించిందండి సాతాను. మరి అలాగే మన ఆత్మీయ జీవితంలో కొంచెం మనం వెలుగుపడుతూ బలపడుతూ ఉన్నామంటే సాతాను, ఎందుకంటే మనకి ఆయనకి ఉన్న మరి పండత్వాన్ని విడదీయాలని సాతాను ఎంతో పన్నాగాలు పనిస్తుంది. ఏంటి ఇంతవరకు నాలోనే ఉన్నాడు ఈ బిడ్డ, మరి ఇప్పుడు దేవునికి అంతలా ఆరాధించడం ఏంటి, అంతగా స్థుతించడం ఏంటి, వీళ్ళని ఎలాగని తండ్రి కుమారులు బంధం తెంచివేయాలి అనేసి మరి సాతాను ఎన్నో పన్నాగాలు పనులు మరి మనకి ఆయనకి మధ్య మరి శోధనలు మనకు కలిగజేసి ఆ దేవుని కలిగి ఉన్నానంటే ఇన్ని శోధనలు వస్తున్నాయంటే అనేసి మనకి నిస్సుగుదల కలిగించేటట్లు సాతాను శోధిస్తాడు. మరి అలాగే మరి ఇంకొకసారి వచ్చి మరి ఏం పైకి తీసుకెళ్ళి పరిశుద్ధ పట్టణంలో ఆయన తీసుకొని పోయి దేవాలయం శిఖరానికి తీసుకెళ్ళిన దేవాలయం శిఖరానికి పైకి తీసుకెళ్ళిపోయి ఎక్కడి నుంచి కిందకి దుమ్ము అంటున్నాడు. ఆయన దొక్కాలంటే దుక్కేస్తాడు. దుక్కితే ఆయన దేవుడు కనుక ఆయనకి ఏమీ తగలదు, ఆయన పరిశుద్ధాత్మగా ఉంటాడు కనుక. అయితే సాతాను అలా శోధిస్తున్నప్పుడు అలాగే వాక్యంలో కూడా మరి 9వ దావీదు కీర్తన అటు మనం చదువుకున్నట్టే 11వ వచనం చూడండి ఒకసారి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక 91:11 నీ మార్గములన్నిటిలో కీర్తనలు 91 తన దోతలను ఆజ్ఞాపించు. మరి ఆయన మనం కిందకు పడిపోయిన పరిస్థితిలో మనం ఎప్పుడైతే విశ్వాసంలో ఉన్నామో అప్పుడు మనలో కూడా సాతాను పడవేయాలని చూస్తారు. సాతాను పడవేయాలని చూసినప్పుడు మరి మనకి రాయి తగలకోకుండా మరి దేవుడు మనల్ని తన సంస్థలతో ఎత్తుపట్టుకుంటాడంట. మరి అలాగా దేవుడు ఆ వాక్యం చేత కూడా బలపడ్డాడు పైనుంచి కిందతో ఉంటే. మరి అంతేగాని సాతాను చెప్తుంది కదా అనేసి దాని మాటకు లోబడలేదు. మనం కూడా లోకము మనల్ని వెరవేస్తుంది. ఈ లోకంలో అది సంపాదించు, ఇది సంపాదించు, ఇది సంపాదిస్తే మనకు సంతోషం కలుగుతుంది, ఇది ఉంటే మనకు సంతోషం కలుగుతుంది అనేసి సాతాను మనల్ని వెరవేస్తుంది. కానీ మరి దాని వెనక్కి మనం లోబడకోకుండా ఎప్పుడైతే దేవుడి మీద అనుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని మనకి ఏ కీడు తగలకోకుండా మరి ఏ రాయి తగలకోకుండా ఆయన చేతులతో మనం ఎత్తి పెట్టుకునేలాగా ఉంటాడనమాట. అలాగే దేవుని వాక్యం చేత మరలా ఎదిరించాడు దేవుడు సాతాను. మరలా అదే కాకుండా దీన్ని కూడా ఓడిపోయానండి. మరలా 3వసారి వస్తుంది సాతాను వచ్చి మరలా ఏమంటుంది, మరలా అపవాది చాలు. మరి ఇంకా ఇప్పుడు 2 సార్లు శోధించేసింది. మరి 3వసారి ఏం చేస్తుందంటే మరి ఈ లోక రాజ్యాలన్నీ నీకు అన్ని చూపించి ఇది నీకు ఇచ్చేస్తానంట. ఆయన సాతానికి మొక్కమంటుంది. మరి సాతానికి మొక్కాలి అని అంటే మరి ఈయన మహిమతో ఉన్నాడు. మహిమతో ఉన్నప్పుడు మరి ఈయన మొత్తం రాజ్యాలన్నీ ఈయనవే ఉంటాయి, ఈయనే ఉంటాయి కదా. సాతాను అయితే అలా వేల చూపిస్తుంది. ఎందుకంటే దేవునిలో బలపడుతున్నాడు, దేవుని చిత్తాన్ని ఈయన నెరవేరుస్తున్నాడు. ఈయన దేవుని చిత్తాన్ని నెరవేర్చకూడదు అనేసి సాతాను ఇన్ని తంత్రాలు చేస్తూ మరి ఆయన్ని దేవుని నుండి వేరు చేయాలనేసి సాతాను వెనుకొని వచ్చి దీన్ని శోధిస్తుంది. అయితే దేవుడు ఏమంటాడంటే సాతానా నా పొమ్ము అనేసి దేవుడు గర్వించాడు. అలాగే మనం కూడా ఆత్మీయ జీవితంలో మరి బలపడుతూ దేవుల్లో మరి బలపడుతున్నప్పుడు ఏంటంటే శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు సాతానా నా వెనక పో అనేసి దాన్ని సిగ్గుపరిచే వారంగా మనం అనుకుంది మన ఆత్మీయ జీవితం మరి చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట. అలాగే కీర్తనలు 41:4 చూడండి.
కీర్తనలు 44 ఒకటమ్మా. దేవా దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు మా పితరులు దానిని మాకు వివరించిరి. దాన్ని మాకు వివరించి మరి మన పితరుల కాలంలో మరి అరణ్యంలో వెళ్ళినప్పుడు మన పితరులు అరణ్యంలో వెళ్ళినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారండి. మరి ఎర్ర సముద్రం పాయలుగా చేశారు. మరి అలాగే వారికి నీళ్లు లేని సమయంలో పంటలు పట్టగానే మరి వారికి దాహం తీర్చబడింది. వారు ఆకలి కొనినప్పుడు మరి మన్నాను కురిపించి ఆయనకి ఆహారాన్ని సమృద్ధిగా కలిగజేశారు. అలాగే మరి అంతా మరి మన పితరులు చెప్పిన వాక్యాలన్నీ మన హృదయాల్లో ఉంచుకొని మనం కూడా ఈ లోకంలో మరి శోధనకు గురైనప్పుడు మరి ఇరుకులకు గురైనప్పుడు నిందలకు గురైనప్పుడు మరి వ్యాధులకు గురైనప్పుడు మరి మన పితరులకు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు మరి మన విశ్వాసాన్ని బట్టి మనకు కూడా దేవుడు చేస్తాడు కదా అనేసి ఒక నిరీక్షణ కలిగి మనము దేవుల్లో మన ముందు కొనసాగింపడాలన్నమాట. అలాగే మరి దేవుడు ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోమన్నప్పుడు మరి ఆయన 12 గంటలు 40 రోజులు ఉపమా ఉండి కూడా మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలను మరి 5,000 మందికి 15,000 మందికి పంచి మళ్ళా 12 గంటలు మరి మిగిల్చుకొని వెళ్ళినప్పుడు మరి ఆ శిష్యులు ఏం చేస్తున్నారంటే ఆ 12 గంటలతో కూడా ఒక డోరీలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసినప్పుడు అక్కడ గాలి తుఫాను ఎదురవుతున్నారు. అప్పుడు యేసుప్రభు వారితో లేరు. ఆయన ఇంకా ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ప్రయాణం ఆ 12 గంటలు పట్టుకొని డోరీలో ప్రయాణం చేస్తున్నారు. కొంచెం దూరం వెళ్ళేసరికి గాలి తుఫాను వారి అలగ చేత పట్టబడుతుంది. మన జీవితాల్లో కూడా దేవుడు చేసే ఆశ్చర్యకాలను మనం చూస్తాం. కానీ కొంచెం గాలి తుఫాను లాంటి శోధనలు వచ్చినప్పుడు మనం ఎంతో కుంగిపోయే వారిగా జీవిస్తున్నాం. మరి ఆ శోధన వచ్చినప్పుడు ఆ శిష్యులు ఆ 12 గంటలను చూసి మరి అప్పుడు దేవుడు ఆశ్చర్యకాలను చేశాడు మరి అనేసి జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఈ గాలి తుఫాన్ని కనిపించిన అనేసి ఆ గంటలు ఎందుకంటే వారితో ఉన్నాయంటే మిగిలి అంటే మరి అప్పుడు దేవుడు ఆశ్చర్యకాలం చేశాడు కదా. ఇప్పుడు కూడా ఏ శోధన వచ్చినా ఎదుకొచ్చినా ఇబ్బంది వచ్చినా మరి దేవుడు మనల్ని కాపాడతాడని ఒక గుర్తుకి ఆ 12 గంటలు మిగిలింది అన్నమాట. అలాగే మరి అప్పుడు యేసుప్రభు గారు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో యేసుప్రభు గారు వీళ్ళు భయపడుతూ ఉంటే యేసుప్రభు వస్తారు అక్కడికి. ఆ గాలి తుఫాన్ మీద ఆ సముద్రం మీద నీటి మీద నడుస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళైతే ఏదో పోతుందని జపిస్తారు. అయితే అప్పుడు దేవుడు కుమారుడు అంటున్నాడు, ఇదిగో నేను మీతో ఉన్నంత వరకు ఆశ్చర్యకార్యాలు చేశాము, మరి మీరు కూడా ఆశ్చర్యకార్యాలు చేయాలి అనేసి నీటి మీద నడుస్తున్నప్పుడు మరి ఆ గాలి తుఫాన్ని గద్దించగానే అది నిమ్మలమైపోయింది. ఎప్పుడైతే మరి ఆయన నడుస్తూ ఉన్నప్పుడు మరి గాలి తుఫాన్ని గద్దించగానే అది నిమ్మలమైపోయిందో అలాగే మరి మన జీవితాల్లో వచ్చే గాలి తుఫాను లాగే మరి శోధనలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని చూసినప్పుడు దేవుని కింద ఎలాగైతే మరి అలలు అవన్నీ అణిగిపోయినాయో అలాగే మన శోధనలు కూడా దేవుని కాళ్ళ కింద చెదరపడతారు. అలాగే మనం కూడా ఎక్కువ విశ్వాస జీవితంలో మనం ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు మరి దేవుడు మన పితరులకు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు కూడా మన ఎడల జరిగించినట్లుగానే మనం కూడా చూస్తున్నాము. మరి ఆహారం వలన కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల కూడా మనం బ్రతకాలి. అలాగే సాతాను కూడా మన పితరులు చాలా మందిని కూడా శోధించింది. ఎవరిని శోధించింది? ఫస్ట్ ఎవరిని శోధించింది? సాతాను ఆదాము అవ్వల్ని శోధించింది. ఆ పండు తినవద్దనేసి దేవుడు మరి ఆజ్ఞాపించినప్పుడు మరి ఆ పండు తిని శోధింపబడ్డారు. మరి అలాగే తర్వాత యాషావు శోధింపబడ్డా లేదా? యాషావు శోధింపబడ్డాడు. ఆకాను, దావీదు, సొలొమోను, సంసోను, మరి మోషే, గెహాజీ, మరి పేతురు వీళ్ళందరూ కూడా సాతాను చేత శోధింపబడ్డారు. అయితే దేవుడైతే శోధింపబడ్డాడు కానీ శోధనను జయించగలరు ఆయన. మరి మనం కూడా మరి దేవుడు పెట్టే శోధనలు ఇబ్బందులు సాతాను పెడుతుంది కానీ దేవుడైతే మనం ప్రేమిస్తున్నాడు. ఇదిగో నా ప్రియ కుమారుడు అనేసి దేవుడి నా ప్రియ కుమారుడు అని చెప్పిన వెంటనే కూడా మరి దేవుడికి శోధనలు కలిగినాయి అంటే దేవుడు ఆయన విడిచిపెట్టడం కాదు కానీ సాతాను చేత కొంచెం శోధింపబడాలనేసి మరి అది లేఖనాలు నెరవేర్చబడాలి కనుక
ఆయన శోధింపబడ్డాడు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మరి మనము మరి వాటిని బట్టి పెళ్ళిపోకుండా దేవునితో బలపడుతూ మరి ఆ శోధన జయించాలంటే దేవునికి ఇంకా మరి దగ్గర అనుబంధం కలిగి మరి మనం జీవించాలి. అలాగే కొన్ని 10 కూడా మరి సాధారణంగా మనిషికి కలిగి శోధనలే తప్ప మరి వేరే ఏమి వాటికి కలిగి చేయనట్టుగా మరి దేవుడు మనకి తోడుగా ఉంటూ ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చబడటానికి మనం ఇంకా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అలాగే రోమ 8:35 ఒకసారి చూడండి. లాస్ట్ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు, అపవాదిని ఎదిరించి వాడు అప్పుడు మన యొక్క నుండి పారిపోవు. మరి క్రీస్తు ప్రేమ మనల్ని మరి ఎంతగానో ప్రేమిస్తుంది కనుక ఆయన ప్రేమలో మనల్ని విడి ఉంటే మరి మనల్ని అపవాది వచ్చినప్పటికి కూడా వాడు పెట్టే శోధనకి మనం తలదించుకోకుండా మరి వాటిలోనే మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ మరి ఒక భక్తుడు ఏం చెప్తున్నాడంటే మరి వచ్చే శోధన బట్టి నువ్వు ఎలా ఉంటున్నావంటే శోధనలో నేను విశ్వాస జీవితంలో బలపడుతున్నాను అన్నట్లుగానే మనకు వచ్చే ఇబ్బందులు శోధనలు వీటిలో కూడా మన విశ్వాసం మనం బలపరుచుకుంటూ ఇంకా ఆత్మీయులు దేవునికి దగ్గర అనుభవంలో మనం నడుచుకునేలాగా దేవుడు మనల్ని దీవించుకున్నాక ఇంకొద్ది వాటిని దేవుడు దీవించుకున్నాక చిన్న ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధులను ప్రేమ స్తోత్రాలు చేస్తున్నాం ప్రభావ. ఇప్పుడు ఒక కాలంలో నన్ను మమ్మల్ని నేను ఇంతవరకు కాచి కాపాడిన నాన్న స్తోత్రాలు. మరి నా తండ్రి మీరు నా తండ్రి మరి 40 రోజులు ఉపవాసం ఉండి సాతాను చేత శోధింపబడినారు. అయితే శోధన జయించారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. తండ్రి స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితంలో కూడా నా ప్రభా శరీరం బలహీనమైనప్పటికీ నా తండ్రి సాతానికి వచ్చి శోధించినప్పుడు నా ప్రభా మరి మేము ఆత్మలో బలపడుతూ నేను నిరాకడకు ఎదుర్కొనే బిడ్డలంగా మేము సంసిద్ధులం అవడానికి మా విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవడానికి మమ్మల్ని దినదినము బలపరుస్తూ నేను ఇంకా మేము సజీవులకు ఉన్నటువంటి నా తండ్రి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.